హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. గ్రూప్ 4కి సంబంధించి జస్ట్ 500 రూపీస్ 6 months వ్యాలిడిటీతో అయితే కోర్స్ ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి 1500 తోటి మీకు 4 పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన శాంపిల్ క్లాస్ అనేది మన యాప్లో ఉంటాయి. చూసిన తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఇండియన్ పాలిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే వాటిని ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సంక్రాంతి తర్వాత గురుకుల నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 11,687 పోస్టుల భర్తీకి నియామక బోర్డు ఏర్పాట్లు, ఇప్పటికే పోస్టులకు ఆమోదం, బీసీ గురుకులాల్లోనే అత్యధికం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పండుగ తర్వాత గురుకులాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంది. సో పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా రూపొందిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి తొలుత ప్రభుత్వానికి మొత్తంగా 9,096 పోస్టుల ప్రతిపాదనలు పంపించాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. అనంతరం సర్కారు అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, 15 గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో ఆయా గురుకులాల్లో మనకు మళ్ళీ 2,591 పోస్టులు కేటాయించవలసి అయితే వచ్చింది. సో ఇటీవల ఆ పోస్టులకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. సో దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతితో సంక్రాంతి తర్వాత ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సిద్ధమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రోస్టర్ ప్రాతిపదికన పోస్టులను రిజర్వ్ చేసింది. సో బోర్డు అధికారులు నోటిఫికేషన్లు విడుదల మొదలు పరీక్షా తేదీల ఖరారు వరకు అనుసరించవలసినటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు గురుకులాల వారీగా పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మనకైతే ఇచ్చారు ఒక పై చార్ట్ రూపంలో. సో మొత్తం బీసీకి సంబంధించి ఇక్కడ 6,461 వేకెన్సీస్ ఉన్నట్లు, మైనార్టీస్లో 1,445, ఎస్టీ సంబంధించి 1,514, టోటల్గా మనకు 11,687 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇయాల్లో రేపో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలంటూ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి మనకు వెలుగు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ చేసేందుకు టీఎస్పీఎస్సీ రంగం సిద్ధం చేసింది. సో ఇవాళ రేపు అంటే మంగళవారం లేదా బుధవారం విడుదల చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు 1:50 రేషియోలో మెయిన్స్కి అయితే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో కట్ ఆఫ్ మార్కులు లేకపోవడంతో ఎవరికి అవకాశం వస్తుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. సో మరోపక్క గతంలో వర్టికల్ విధానంలో పోస్టుల వివరాలను ప్రకటించగా ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో హారిజెంటల్ విధానంలోనే భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సో దీంతో మహిళా కోటాలో పోస్టులు తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. సో అన్ని కేటగిరీలో కలుపుకొని మొత్తం 25,150 మందిని మెయిన్స్కు టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనుంది. సో మనకు మంగళవారం ఫైనల్ కోర్టు తీర్పు ఉందని, సో క్లారిటీ రాగానే రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయని చెప్పేసి మనకు గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి అయితే ఇచ్చారు. సో ఈ రోజు రేపో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పోలీసు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అరెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. చెలో ప్రగతి భవన్ ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి, పోరాట సమితి కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడానికి నిర్వహించినటువంటి చెలో ప్రగతి భవన్ విజయవంతమైందని చెప్పేసి ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి పోరాట సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా
అభ్యర్థులు కదిలారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు నిర్బంధాలతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన సో కార్యక్రమం విజయవంతమైందని చెప్పేసి పోరాట సమితి నేతలు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు పలు న్యూస్ పేపర్లో కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో ఆంధ్రప్రభలో కూడా చూడవచ్చు. పాత పద్ధతిలోనే పోలీస్ నియామకాలు చేపట్టాలంటూ చూడవచ్చు. కొత్త నిబంధనలతో అర్హతలు కోల్పోయినటువంటి లక్షలాది మంది సో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించినటువంటి విద్యార్థి సంఘాలు అభ్యర్థులు అని చెప్పేసి దీనికి సంబంధించినట్టు మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఇక్కడ కొలుల క్రమబద్ధీకరణ ఇంకెన్నాలనే టైటిల్తో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. సో సీఎం పైనే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆశలు, ప్రక్రియ ముగిసిన వెలువడినటువంటి ఉత్తర్వులు, 11,103 మంది ఎదురుచూపులు, నెలల తరబడి అందని వేతనాలు, భారమవుతున్నటువంటి కుటుంబ పోషణ, ఇప్పటికైనా జీవో విడుదల చేయాలి, కాంట్రాక్ట్ అధ్యాపకుల వేడుకోవాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనం కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరణ ఇంకా చేయడం లేదని చెప్పేసి దానికి సంబంధించిన ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ కోరుతున్నట్లు ఇవ్వడం జరిగింది. సో మనకు ఆల్రెడీ కేసీఆర్ మనకి ఏదైతే 80,000 ఉద్యోగాలను ఇస్తామని చెప్పినప్పుడే సో 11,000 మందిని కూడా సో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అప్పుడైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ప్రక్రియ కంప్లీట్ కాలేదని చెప్పేసి కూడా సో మరొకసారి మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఒకటే వీడియోలో కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే 123 మీటర్ల ఎత్తు 27 అంతస్తులు అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. కొత్తపేట దేశంలోనే ఎత్తైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో నిర్మిస్తున్నటువంటి టిమ్స్ ఏదైతే మనకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలోనే ఎత్తైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిగా నిలవనుందని చెప్పేసి ఇచ్చారు. సో 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ ఆసుపత్రిని 123 మీటర్ల ఎత్తు 27 అంతస్తులో నిర్మిస్తున్నారని చెప్పేసి తేలిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సో ఇంత పెద్ద ఎత్తైనటువంటి ఆసుపత్రి లేదని అధికార వర్గాలు చెప్తున్నట్టు ఇచ్చారు. అంటే మనకు ప్రభుత్వ ఆసుపత్రి పరంగా చూసుకుంటే సో దేశంలోనే ఇదే పెద్దదని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన నమూనా కూడా ఇచ్చారు. సో ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల దేశంలోనే అతి పెద్దదైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణ ఎక్కడ నిర్మించబోతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. పండ్ల మార్కెట్ స్థలంలో దీన్ని అయితే నిర్మిస్తున్నట్లు దానికి సంబంధించిన ఒక నమూనాను అయితే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే ఇది కాటన్ సంచుల ఏటీఎం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇప్పటికే వరుసగా 6 సార్లు స్వచ్ఛ నగరంగా నిలిచి సత్తా చాటినటువంటి మధ్యప్రదేశ్లోని ఇందోర్ సో ఇప్పుడు ప్లాస్టిక్ రహిత నగరంగా రికార్డులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. సో అందుకోసం అధికారులు వినూత్నంగా ఆలోచించి పర్యావరణ హితమైనటువంటి కాటన్ బ్యాగులు అందించేటువంటి ఏటీఎంలను ఏర్పాటు చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు సో గోల్డ్ ఇచ్చేటువంటి ఏటీఎం కూడా మనకు రీసెంట్గా మన తెలంగాణలో ఏర్పాటు చేశారు. అది ఎక్కడైనా కింద కామెంట్ చేయండి, మనం చూస్తాం. సో ఇది మనకు కాటన్ బ్యాగులు అందించేటువంటి ఒక ఏటీఎంను మనకు ఇండోర్ అయితే ఏర్పాటు చేసింది. సో ఇండోర్లో పాలిథిన్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. సో నగరంలోని మార్కెట్లో పాలిథిన్ కవర్లు వాడితే జరిమానా కూడా విధిస్తున్నారు. సో వాటి స్థానంలో ఈ పర్యావరణ హితంగా ఉండేటువంటి కాటన్ బ్యాగులు వాడాలని చెప్పేసి సూచిస్తూ సో నగరంలో సో మొదటగా ఒక 5 ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లుగా ఇది మనకు వార్తల్లో నిలిచింది. సో పేరు గుర్తుంచుకోండి. ఇండోర్ వరుసగా ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రవాస భారతీయ దివాస్ కూడా అక్కడనే జరుగుతుంది. సో 6 సార్లు మనకు స్వచ్ఛ నగరంగా నిలిచింది కనుక సో ఇండోర్కి సంబంధించి మీరు ఒక దగ్గర రాసుకోండి ఇటువంటి పాయింట్స్ వచ్చినప్పుడు. సో దాని గురించి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే రేపు జైపూర్లో సభాపతుల సదస్సు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ప్రారంభించనున్నటువంటి ఉపరాష్ట్రపతి. సో మనకు రాజస్థాన్ రాజధాని జైపూర్లో బుధవారం 83వ అఖిల భారత సభాపతుల సదస్సు జరగనుంది. సో ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో జైపూర్లో ఈ సదస్సు జరగడం ఇది 4వసారి. ఇంపార్టెంట్ గుర్తుంచుకొని డైరెక్ట్గా మనకి ఎట్లా అడుగుతుందంటే ఇటీవల సభాపతుల సదస్సు ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఎన్నో సదస్సు 83వ సదస్సు. సో ఇది జరుగుతున్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకు జైపూర్ రాజధాని అయినటువంటి జైపూర్లో జరగనుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వీరాయిపల్లిలో పరిశోధన కేంద్రం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఆయిల్ ఫెడ్ ద్వారా వనపర్తి జిల్లాలో ప్రాసెసింగ్ మిల్లులు సో వేరుశెనగను ప్రోత్సహించాలి సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు వనపర్తి జిల్లా వీరాయిపల్లిలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా ఇక్రిసాట్ సహకారంతో వేరుశెనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సో దీనికోసం 40 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించామని సో మౌలిక వసతుల కల్పనలో త్వరలో 2 కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి కూడా మనకు వ్యవసాయ మంత్రి ఇక్కడ స్పష్టం చేసినట్లయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే ఇటీవల సో మనకు ఈ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏ రాష్ట్రంలో అంటే ఆయిల్ పరిశోధన కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వనపర్తి జిల్లా అయినటువంటి వీరాయిపల్లిలో ఈ పరిశోధన కేంద్రం అయితే రానుంది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో బ్రెజిల్లో లూలాకు వ్యతిరేకంగా నిరసనలు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించినటువంటి బోల్సోనారో మద్దతులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రీసెంట్గా మనకు బ్రెజిల్ నూతన అధ్యక్షుడు లూలా డిసిల్వా అయితే రావడం జరిగింది. సో ఇతనికి వ్యతిరేకంగా నిన్న భారీగా ప్రదర్శనలు చేసినట్టు ఇక్కడైతే చూడవచ్చు. అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే మనకి ఇతనికి ఆపోజిట్ పర్సన్ అయినటువంటి బోల్సోనారో మద్దతుదారులు సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసినట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి బ్రెజిల్ ఈ క్రింది ఏ అంశంలో నిలిచిందని చెప్పేసి అడగవచ్చు, లేకపోతే ఈ క్రింది ఏ దేశంలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇటీవల నిరసనలు జరిగాయని చెప్పేసి ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బ్రెజిల్ ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు గుజరాత్లోని అహ్మద్ నగర్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే ప్రారంభమైంది. సో 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనేటువంటి G20 థీమ్తో ఇది మొదలైంది. ఈ వేడుకల్లో 68 దేశాల నుంచి దాదాపుగా 125 మంది క్లైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నట్టు ఇక్కడైతే మనం చూడవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇటీవల ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు G20 థీమ్ ఉంది కదా, ఈ 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి దీన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్, ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే చరిత్రలోనే అతిపెద్ద నష్టం అంటూ చూడవచ్చు. సో గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎలన్ మాస్క్ పేరు. సో 2022లో 14.94 లక్షల కోట్లు కోల్పోయినటువంటి టెస్లా CEO అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు టెస్లా CEO ట్విట్టర్ యజమాని అయినటువంటి ఎలన్ మాస్క్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఆయన అత్యధికంగా సంపదలోనే కాదు అతిపెద్ద నష్టంలో కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నట్టు కూడా ఇక్కడ మనం అయితే చూడవచ్చు. 2022 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయినటువంటి మాస్క్ అత్యధికంగా నష్టపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో సంపన్నులో ఫస్ట్, నష్టపోయిన దానిలో కూడా ఫస్ట్ ప్లేస్లో నిలిచాడని చెప్పేసి ఇక్కడ ఒక వార్తను అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే తెలంగాణలోకి ఉజ్జీవన్ SFB అని చెప్పేసి ఇచ్చారు. సో వ్యాపార విస్తరణలో భాగంగా మనకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఒకేసారి హైదరాబాద్లో 5 శాఖలను అయితే ప్రారంభించినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటీవల తెలంగాణలో నూతనంగా బ్యాంక్ సేవలను ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉజ్జీవన్ ఇది SFB అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఏదైతే మనకు MSMEకి సంబంధించినటువంటి రుణాలు ఇవ్వడానికి సో ఇది ఎక్కువగా ముందుకు వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన బ్రాంచెస్ మనకు తెలంగాణలో అయితే స్టార్ట్ చేయనున్నారు. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ నయనశ్రీ పసిరి ధమాకా అంటే చూడవచ్చు. సో మనకు జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో తల్లూరి నయనశ్రీ పసిరి పథకం కైవసం చేసుకుంది. సో ఢిల్లీ NCR వేదికగా జరిగినటువంటి పోటీల్లో అండర్-15 విభాగంలో ఈ నయనశ్రీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇటువంటి మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే నయనశ్రీ ఏ రంగానికి సంబంధించింది, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి నయనశ్రీ సో ఈ క్రింది ఏ గేమ్స్కి సంబంధించి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐస్ స్కేటింగ్కి సంబంధించినటువంటి ప్లేయర్ ఈమె. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.